ఆ పిల్లలను బాగా దెబ్బలు తాకినటువంటి ఆడపిల్లలను 6 మందిని పోలీసు ఇప్పటికీ ఆ పిల్లలు బతుకున్నారు. 40 ఏళ్ళు దాటినే ఉద్యోగం లేదు. ఇంకొక పిల్లాడు జై తెలంగాణ అని ఎస్సీ పిల్లాడు కరీంనగర్ దగ్గర పల్లెటూరు జై తెలంగాణ సంవత్సరానికి ఓ రోజు ఇంటికి పోయి తల్లిదండ్రులు ఉన్నంత గుడిసెలో పండుకున్న తర్వాత జై తెలంగాణ అన్నాడు. జై తెలంగాణ అంటే మనకెందుకు జై తెలంగాణ అంటున్నావు అని తల్లిదండ్రులు లేపితే నీకు తెలంగాణ రావడం ఇష్టం లేదా, మాకు ఉద్యోగం రావడం ఇష్టం లేదా అని చెప్పి మూలకు ఉన్న రోకల్ బండ తీసుకొని తండ్రిని కొట్టి చంపేసేసి. అయ్యా నువ్వు జనసేనకు అధ్యక్షుడు, నువ్వు ప్రతిపాదన చేస్తావు, రంగులేసే చేస్తావు, అన్నీ చేస్తావు. ఇట్లాంటివి మా తెలంగాణ జరిగినాయని నీ ఆంధ్రలో జరిగినాయా? తెలంగాణ కొరకు మీరేమైనా ఉద్యమాలు చేసినారా? సపరేట్ కావాలని ఏం చేయలేదు కదా. మరి తెలంగాణ మీకు ఇంత అక్కస్ ఎందుకు? తెలంగాణ మీద ఉన్నటువంటి ఆస్తిపాస్తులను ఇంకా దోసుకుంటుంది. మా ఆంధ్ర వాళ్ళే కాంట్రాక్ట్ చేస్తున్నాను అన్నారు. కాంట్రాక్ట్ ఎవరు చేయమన్నాడు? మేములా కమిషన్ల కొరకు మా దగ్గర 12 రకాల పని వాళ్ళు తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఆ తెలంగాణ 12 రకాల పని వాళ్ళు లేకుంటే అది వల్లకాడు అన్నాడు దాశరథి రంగాచార్య. సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, ఈ దొమ్మరి ఇట్లాంటి రకాల 12 రకాల పని వాళ్ళు లేకుంటే ఆ ఊరు వల్లకాడు అన్నాడు. 12 రకాల పని వాళ్ళు ఉంటేనే అది ఊరు అవుతుంది, లేకుంటే పెంట. మరి నీకు ఆ చరిత్ర తెలుసా? ఏమైనా నీకు అమరావతి అసలు అర్థం తెలుసా? నీకు సింహాచలం అర్థం తెలుసా? నీకు పాడేరు అవసరం తెలుసా? నీకేం అర్థం తెలుసా? నీ కులాల యొక్క ప్రాధాన్యం ఏమైనా తెలుసా? నీకేమీ తెలియదు. ఊకే ఆట ఆడుతావు, రంగులు వేసుకొని ఆట ఆడినావు, సంపాదించుకున్నావు, వచ్చి కక్కుతున్నావు, మా తెలంగాణలో వచ్చి కక్కుతున్నావు. ఇది సబబు కాదు. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? మర్రి చెన్నారెడ్డి గారు. మర్రి చెన్నారెడ్డి గారి సీట్ ఇచ్చిండు ఆయనకు. ఫస్ట్ తెలంగాణలో చంద్రబాబు నాయుడుకి సీట్ ఇచ్చింది అన్న తెలుసు. సీట్ ఇచ్చింది ఆయన. అప్పుడు గెలిచిన తర్వాత మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సరే వాళ్ళను మేము కోస్తాము, సంపుతామంటే మేమంతా చచ్చిపోలేదు బిడ్డ, మేమంతా బతుకున్నాం. ఇంకా మా తెలంగాణలో మేము బతుకున్నాం. ఏమిట్రా నీ భాష? మాకు రాదా? ఏం మాట్లాడుతున్నావు మా దగ్గర? మీ చరిత్ర ఏం తెలుసు? నీ చరిత్ర నీకే తెలియదు. ఇంకేం మాట్లాడుతావు నువ్వు మా దగ్గర? వచ్చి ఆవేశంతో నువ్వు నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, ఏక్తా బర్క్తా నరక్తా చీరుతంటే తప్పంటే నీకు డిక్షనరీలో దొరికాయి సుమా. నా తెలంగాణ భాషలో నాకంతా తెలుసు. నేను డిక్షనరీ రాసినాను. త్రిభాషా నిఘంటు ఇప్పుడు రెడీగా ఉంది, ప్రింట్కి ఇస్తున్నాను. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ 3 భాషల నిఘంటు రెడీ చేసిన. తెలంగాణ భాషా పదాలు, జానపద భాషా పదాల మీద 70 పేజీల తెలుగు డిక్షనరీ రాసిన. ఇంకా ప్రింట్ భాష మీద, సాహిత్యం మీద, నీ భాష సాహిత్యం మీద, ఆంధ్ర మీద నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడలేవు నా ముందల. రామాయణం మీద మాట్లాడలేవు. నేను తిరుపతిలో రామాయణం మీద మాట్లాడి శభాష్ అనిపించుకున్నాను. నేను బ్రాహ్మణ్ కాదు, అబ్రాహ్మణ్. 60 మంది పండితులు నాకు చేతులు జోడించి నమస్కారం చేసినారు. నీకు రామాయణం అంటే అర్థం తెలియదు, భగవద్గీత తెలియదు, నీకు ఏమీ తెలియదు. నీవేం మాట్లాడతావు మా దగ్గరికి వచ్చి? మేమేమన్నా నీ దగ్గర బిచ్చానికి వచ్చినామా, బతకడానికి వచ్చినామా? నీ వాళ్ళు బతకడానికి వస్తే వలస వచ్చిన వాళ్ళని కూడా మేము భాష మాట్లాడినట్టుంది. నీకు సోలాన తెలియదు. ఇక్కడ తీస్మార్కాన్ని మాటలు మాట్లాడుతున్నాడు, బతీస్మార్క్ అంటే తెలియదు. నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? తెలంగాణ మీద కక్కుతున్నావు నువ్వు. నీ కక్కేదేదో గోదావరి ఒడ్డున కక్కు, సామర్లకోటలో కక్కు, సింహాచలంలో కక్కు, అక్కడ పంపించేస్తాను. కానీ మా దగ్గర మా జోలికి రావద్దు. మమ్మలను ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా భాషలో, యాసలో, వేషంలో ఎందులో అన్న దానికంటే డబల్గా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు వస్తాయి. మీరు అనుకోవచ్చు, ఓ మాట అన్నాడు, అరే పొడిస్తే పొట్లం మంచి నేనే చేస్తా కదా అన్నాడు. మీరు అనుకోవచ్చు ఏదో బాగా ఇట్లా మాట్లాడి ఏదో చేస్తామని. చంద్రబాబు నాయుడికి నేను ఎవరో తెలుసు. చంద్రబాబు నాయుడికి నేను ఎవరో తెలుసు, పక్క తెలుసు. మీరు అనుకోవచ్చు, మీరు ఏదో ఆయన దగ్గర సంకల చేరి ఉప ముఖ్యమంత్రి ఉందినంత మాత్రాన నువ్వేం సూర్మార్కాడో బత్తీస్మార్కాడో కావు. అది 3 నాళ్ళ పండుగ, 3 నాళ్ళ ముచ్చట ఈ పదవులు. నీవు సమాజంలో ఉండు. ఆంధ్ర
ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రజలు నీవు అన్యాయం చేసుకుంటేకపోతున్నారు. అంత అన్యాయం మా తెలంగాణ లేదు. మేము ఇంకా మీకు భిక్ష పెడుతున్నాము, మీరు ఇక్కడ అన్ని చేస్తున్నారు. ఏ విధంగా చూసినా మీ దగ్గరికి మేము రావడానికి లేదు. వలస జీవులం కాదు, వలస పక్షులం కాదు. మీరు వలస వచ్చి అన్ని సంపాదించుకొని అన్ని చేసుకుంటున్నారు. అట్లాగే ఉండాలి, మేమేమి అనడం లేదు. కానీ మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిడితే వాడితే ఈ భాషా పదాలకు 100 భాషా పదాలను వాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక ముందు ఇలాంటివి చేయకూడదని చెప్పి మేము హెచ్చరిస్తూ, ఆ చంద్రబాబు నాయుడు కూడా వీరిని అదుపులో పెట్టుకోండి. మీరు ఈ పవన్ అదుపులో పెట్టుకోండి. ఎందుకు మనకి తెలియదు. నీవు సంకల్లో వాడిని ఎత్తుకుంటావా గోదావరిలో ఆడేస్తావు మాకు తెలియదు. ప్రజానీకానికి హాము జరిగేటువంటి మాటలు, సమాజానికి ద్రోహం పనులు చేసినోడిని సమాజం ఎప్పుడూ క్షమించదు. ఈ రౌండ్ జై తెలంగాణ. నేను ప్రశ్న అడుగుతా, మీరు సమాధానం చెప్పాలా, మీరే చెప్పాలా. అందరూ మాట్లాడేదాకా ఎవరు పోవద్దు. నా మాట మీరింటారు, మీ మాట నేనింటా. ప్రోగ్రాం ఉందని పోవద్దు ఎవరైనా సరే. నేను ఇట్లా మాట్లాడిందని ఎవరు నన్ను మీటింగ్లకు కూడా పిలుస్తలేరు పోవద్దు. ఎందుకంటే వాళ్ళ మాటలు మనం విన్నప్పుడు అయితే మాట్లాడుతాను. నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ అందరి కోసం మాట్లాడు. ముఖ్యంగా నేను ఎవరిననేది ఎవరికి తెలియదు. ఇప్పుడున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు విష్ణు కిషోర్, సంగీత దర్శకుని. ఒక 6000 పైచిలకు పాటలు చేసినాను. వెనక ముందు చూసుడేంది రాజా, అయ్యోనివా నువ్వు, అవ్వనివా తెలంగాణ, ఇద్దరం విడిపోతే ముబ్బదిలవో అన్ని. ఏముంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు. ఓకే, ఏదేమైనప్పటికీ మా పృథ్వన్నకు, మా పాశమన్నకు ఎవరు ఏమన్నా భరతం పడతాం. ఎందుకంటే నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు మీరు. ఎన్ని సమస్యలు ఉన్నా విత్తనాలమై మొలికేస్తాం మానం. ఆహా పిడుగులు పడ్డావో మరమలు తిప్పం, హాహా సమాజ హితలు తిప్పం, హాహా సమాజ హితమై సాగే పోరులో సాగో రేవో సాగుతాము జై బోలో అని ఉద్యమం చేసినాం. 1200 మంది చనిపోయి వాళ్ళ ఆత్మ గోచపడుతున్నది. ఇవాళ మనం ఉద్యమం చేసి చచ్చిపోయిన వాళ్ళకన్నా మనము బతుకుండి వస్తున్నాం. అవునా కదా? బతుకుండి వస్తున్నాం. ఇప్పుడు ఇది నేను ఎప్పుడు చెప్పినా 2010లో ఇది జరుగుతుందని చెప్పిన. నేను ఒక పాట రూపంలో చెప్పిన. ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో. ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో. రాజుల కాలాన నైజాము పాలన బతుకంత రంప పూకోత, అయ్యో రజకారు గుండాల చేత. పటేళ్ళు పటువార్లు పల్లెగు పెట్టబట్టి ఎట్టి మనుషుల చేసినారో, మమ్ములను బానిసలుగా చూసినారో. ఏళ్ళ క్రిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో. చదువు పక్కన పెట్టి సత్తువడ్డా బతుకు ఎల్లలోకము చాటిండ్రో, విద్యార్థి వీరులై ఎగిసిండ్రో. ఉద్యమా పురిటిల్లు చరితల్లో కీర్తిల్లు సాహసాల దారులేగా, తెలంగాణ పొడుగుత పోరుదారేగా, పొడుగుత పోరుదారేగా, పొడుగుత అంటే జీవితకాలం అంతా పోరాటం చేసుకుంటూ పోదామా?
మనం పోరాటం చేసినటువంటి వాళ్ళందరిది 15 ఏళ్ళు నిరంతరంగా పోరాటం చేసినటువంటి వాళ్ళ జీవితాలు 50 ఏళ్ళు దాటిపోయినాయి. మళ్ళా ఒక అక్క వచ్చింది ఈ మధ్యకాలంలో. అక్క ఏమంటదంటే మళ్ళా ఉద్యమం చేయాలంట, మళ్ళా 30 ఏళ్ళ పిల్లగాళ్ళను, మళ్ళా యువతను మళ్ళా 50 ఏళ్ళు సంకరాక్రియగలిగి మరి ఇలా ఏర్పాటు చేస్తున్నది కార్యక్రమాలు. అసలు విషయం మీద కొట్లాడేటటువంటి తత్వం లేదు. ఇలా పక్కోడికి సందిస్తున్నాం. మనం సంధి ఎప్పుడైతే ఇస్తామో ఆ సందులకు దొరబడ్డ తర్వాత మనం ఏం చేయలేం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంలో అప్పుడు మనం సంధించినాం కాబట్టి మనం అటు ఆడోళ్ళ మటాలు మొగోళ్ళట. అసలు మనమే మొగోళ్ళం. మనం ఆడోళ్ళమని చిత్రీకరించిన వాళ్ళు. అలాంటి దుర్మార్గమైనటువంటి మరి వ్యవస్థ తయారైనప్పుడు మనం ఏం చెప్తున్నాం? పవన్ కళ్యాణ్కు తెలంగాణతోనేం పని? పక్కకు తమిళనాడు పోయి పోటీ చేయొచ్చు కదా, కర్ణాటక పోయి పోటీ చేయొచ్చు కదా. మనం అందరము అమాయకులమని, మనము చాతగానోళ్ళమని. మరి చాతగాని వ్యవహారం చూపెట్టద్దు. మనము ఉద్యమం చెయ్యాలా, మరో ఉద్యమం కాదు. వీళ్ళ ఈ పాలకుల మీద యుద్ధం చేయాలి. పాలకుల మీద యుద్ధం. ఎవరైతే మన భూములను మన ఆస్తులను కొల్లగొడుతున్నటువంటి వాళ్ళ మీద యుద్ధం చేయాలి. మన పాలకులు అందిస్తున్నటువంటి దాని మీద మనం యుద్ధం చేయాలా? అవునా కాదా? యుద్ధం చేద్దాం వద్దా? కనీసం ఒక ముఖ్యమంత్రి దగ్గర కోలం ఒక కమిటీ ఏర్పాటు చేయండి. ముఖ్యమంత్రికి చెబుదాం, ఈనకపోతే అక్కడ కూర్చుందాం. ఇదంతా ఏమీ లేదు. ఇవాళ సంధిస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక్క మాట మాట్లాడుతున్నాడు, రేపు 2 మాట్లాడతాడు, రేపు 3 మాట్లాడతాడు. ఇవాళ ఏం జరుగుతుందో తెలుసా? మోదీ గారు చేస్తున్నటువంటి వ్యవహారం ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఇవాళ లోకేష్ ముఖ్యమంత్రి కావటానికి పవన్ కళ్యాణ్ అడ్డం ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అమాయకమైనటువంటి తెలంగాణకు పంపించేస్తే ఈయన ఆడ ముఖ్యమంత్రి అవుతాడు, ఈడ ముఖ్యమంత్రి అయితే 2 రాష్ట్రాలను దోపిడీ చేయొచ్చు అనేటటువంటి ఆలోచనతోని ఇక్కడ పంపిస్తుంటే మనమేమో ఏమెరగనట్లు ఇవాళ మీటింగులు పెట్టుకుంటా అరే ఆడు తిట్టిండు వీడు తిట్టిండు అనుకుంటా పోతుంటే జీవిత కాలం అంతా తిట్లు తింటమే తప్ప, ఉద్యమం చేసి చచ్చిపోతామే తప్ప. నాకు తెలిసినటువంటి వాళ్ళు ఇప్పటికీ 200 మంది చచ్చిపోయారు. ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు కుమిలి చచ్చిపోయారు. మరి మనం కూడా చచ్చిపోతాము. రేపు వచ్చేటటువంటి యువత కూడా ఎటు కాకుండా అవుతారు. ఇలా ఫార్మా కంపెనీలలో ఏ కంపెనీ అయినా అందులో తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎంతమంది ఉండో డాటా తీయమని చూద్దాం. ఎంతమంది ఉన్నారో డాటా తీయమని చెప్పండి చూద్దాం. ఇలా తెలంగాణను సర్వనాశనం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దాని మీద పవన్ కళ్యాణ్ కాదు, ఏ కళ్యాణ్ వచ్చినా ఉపేక్షించలేదు. ఖచ్చితంగా వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉన్నదని తప్పకుండా అటువైపు మనం అందరం ఆలోచించాలని, తప్పకుండా అందరూ మాట్లాడేంత మట్టుకు మీరు అందరూ కూడా ఉండాలని మీ అందరికి కూడా కోరుతూ తప్పకుండా మన తెలంగాణను మనం రక్షించుకుందామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పృథ్వీరాజ్ అన్నకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. అంటే అంత సామెత ఉంటుంది కదా, తుపాకి రాముడు లేకపోతే పిట్టల దొర అని. ఆయనే అన్ని మనం ప్రత్యేకించి ఆయనకి పెద్ద ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆయన ఒక పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. ఆయనకు ఒక్క విషయం మాత్రం చెప్పాలి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఇదే ప్రెస్ క్లబ్లో ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఒక డైలాగ్ని నేను ప్రిసైడ్ చేసినటువంటి ప్రెస్ క్లబ్లో జరిగింది. పొత్తూరి వెంకటేశ్వరరావు గారు వచ్చారు, ఇంజనీర్ హనుమంతరావు గారు వచ్చారు, అంటే ఎంతోమంది వచ్చారు, మాట్లాడారు. ఒక డైలాగ్ నడిచింది. ఇది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు. 12 ఏళ్ళు అయిన తర్వాత ఈరోజు ఈ రకమైనటువంటి ఒక దూకుడుతనంతో, అది దూకుడనాలా లేకపోతే ఎచ్చిడితనం అనాలా మనమే వదిలేద్దాం. కానీ రావటం వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు, ఏ విషయాన్ని కప్పిపెట్టడానికి ఇలాంటి శక్తులు వస్తాయి. నాయకుడు వస్తే మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అధికారంలో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వస్తే గనక ఖచ్చితంగా అది సీరియస్నెస్ ఉంటుంది.
ఆయనకు ఒకటే ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మొట్టమొదట మీరు రాజకీయాలు, రాజ్యాంగం దీని గురించి తెలుసుకోండి. రాజకీయాలంటే వ్యతిరేకమైనటువంటి అర్థం కాదు. రాజకీయ వ్యవస్థ లేకపోతేనే మనం ఎవరం లేం. రాజకీయ వ్యవస్థ మనకు ఉండాలి. రాజకీయ పార్టీలు వేరు, రాజకీయ వ్యవస్థ వేరు, రాజకీయ ప్రశ్నలు వేరు. ఈ రాజకీయ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి. మీరు 1,00,000 పుస్తకాలు చదివారా? నాకు తెలియదు. 1,00,000 పుస్తకాలు చదవగలిగిన వ్యక్తి ఎవరు ఉండరు. కానీ మీరేం చదివారు, మీరేం నేర్చుకున్నారు అనేటటువంటిది ఊరికినే 4 పదాలు చెప్తే కుదరదు. ఆయన తర్వాత ఒక రాజకీయ పార్టీని ఎట్లా నడపాలి, ఒక సినిమా యాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, నీ సినిమాలు మాకు నచ్చాయా లేదా వేరే విషయం, కానీ నువ్వు సినిమాల్లో ఒక నాయకుడిగా వచ్చావు, నీకంటూ ఒక పేరు తెచ్చుకున్నావు, ఫైన్, ఎవ్వరం కూడా దాన్ని మనం కాదనాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఒక సినిమా యాక్టర్ నుంచి నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా అంటే కనిపించేదే రాజకీయం కాదు. డిప్లొమాటిక్ ఇంకొక రాష్ట్రానికి లేకపోతే ఇంకో దేశానికి మధ్య ఉండేటటువంటి డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అంటారు. అంటే ఆ సంబంధ బాంధవ్యాలని గౌరవప్రదంగా చూడడం అనేటటువంటిది. మీకు తెలుసో తెలియదో, మీ పక్కింట్లో గనక ఎవరన్నా చనిపోతే, నేను ఆంధ్రాలోనే పుట్టానండి, నేను చిన్నప్పటి నుంచి చూసినటువంటి ఆంధ్ర రిప్రజెంటేషన్ పవన్ కళ్యాణ్ కాదు. ఆంధ్ర రిప్రజెంటేషన్ వేరే ఉంది. ఆంధ్ర రాజకీయాల నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు మనకి. కుటుంబంలో ఉన్న వాళ్ళైనా చనిపోతే, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా ఫంక్షన్ జరిగితే చనిపోయినప్పుడు పక్కింట్లో కూడా అన్నం వండుకోరు. ఎందుకు? గౌరవప్రదంగా వాళ్ళని చనిపోయిన వ్యక్తిని, చనిపోయిన కుటుంబాన్ని గౌరవించి, ఊరిలో ఎవరికన్నా పెళ్లి అయితే కొద్దో గొప్ప సహాయం చేసేటటువంటి సంస్కృతి ఉంటుంది. లేకపోతే ఫలానా వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది, ఫలానా వాళ్ళ ఇంట్లో ఒక పుట్టినరోజు ఉంది, ఒక ఫంక్షన్ ఉంది, కాబట్టి కొంచెము ఆపుకుందాము, మనది అంత అర్జెంట్ కాదు అనుకునేటటువంటి ఒక డిప్లొమాటిక్ వ్యవహారం అనేటటువంటిది ఊర్ల మధ్యలో ఉంటుంది, రాజ్యాల మధ్యలో ఉంటుంది, దేశాల మధ్యలో ఉంటుంది. ఈ ఇంగితం కనీసం లేదా అండి మీకు? మీరు తెలంగాణలో పెట్టొచ్చు, మీటింగ్ పెట్టొచ్చు,